బ్రహ్మాండమైన ఈ కుస్తీ పోటీలను చూడ్డానికొచ్చిన పెద్దలారా, పిన్నలారా, సోదర సోదరీమణులారా, మీ అందరినీ సహృదయంతో సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కుస్తీ పోటీలకు మన వెల్లటూర్ చైర్మన్ జనాబ్ సయ్యద్ అలీ అబ్దుల్ ఖాదర్ గారు అధ్యక్షత వహించి ప్రారంభిస్తారు. మొదటి పోటీలో పాల్గొనే మల్లయోధుల పరిచయం. వెల్లటూరుకి చెందిన రామదాసు, ఆయన్ని ఎదిరించే కైకలూరు కృష్ణమూర్తి, మొదటి పోటీలో గెలిచిన వారు వెల్లటూరు రామదాసు. తరువాత మీరు ఆదుర్దాగా ఎదురు చూసే ముఖ్యమైన పోటీ పంజాబ్ పహిల్వాన్ పచ్చా సింగ్, ఆంధ్ర పహిల్వాన్ ఆనందరావు, కర్ణాటక పహిల్వాన్ గుండు బసవన్న వంటి ఎందరో యోధుల్ని చిత్తు చేసి కుస్తీ ప్రపంచానికే మడిమగుటంలా వెలిగే సాతలూరు సుందరమూర్తి. సాతలూరు సుందరమూర్తిని ఎదిరించేది వెల్లటూరు సింహం రాజమండ్రి రాజయ్య, కాకినాడ కాంతారావు, నెల్లూరు మాధవయ్య, గుంటూరు గోవిందయ్య. ఇలాంటి మహామహాయోధుల్ని రెప్పపాటు కాలంలో మట్టి కరిపించిన మన వెల్లటూరు పహిల్వాన్ వీరభద్రయ్య. ఈ పోటీలో గెలిచిన వారు సాతలూరు సుందరమూర్తి. మీ అందరి ఎదుట నేను సవాల్ చేస్తున్నాను. నన్ను ఎదిరించడానికి ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా రావచ్చు. మీ అందరినీ సవాల్ చేసే ఈ సుందరమూర్తితో ధైర్యం ఉంటే ఎవరైనా పోటీ పడచ్చు. అయ్యా మిమ్మల్ని నేరా? ఈ వెల్లటూరి ప్రజలకి కలేజా లేదా? 5 నిమిషాలు టైం ఇస్తాను. ఈ ఊళ్ళో ఎవడైనా మగాడు ఉంటే నన్ను ఎదిరించచ్చు. రండి. ఎక్కడికి? తమాషా చూడు. బావా. ఏమిటి విజయ? ఏం బావా, నువ్వు మగాడివేగా, వాడు సవాల్ చేస్తుంటే ఊరుకుంటావేంటి? వెళ్ళి వాడి సంగతి చూడొచ్చుగా. నేనా? మరి నేనా? బావా, నన్ను చేసుకోవాలనుకుంటున్నావుగా, నువ్వు ఒక మగాళ్ళ వాడిని చిత్తు చేసిరా, అప్పుడు నేను నిన్ను చేసుకుంటాను. నిజంగానా? నిజంగానే. రండి రండి. ఇక్కడ మగాళ్ళు ఎవరు లేరా? ఇదిగో నే ఉన్నాను రా. పైల్వాన్, నువ్వు మగాడివా? వద్దు బావా, వచ్చేయి. కొట్టిరామా, మీరు బావని కాపాడండి. బావా, బావా వచ్చేయి.
చిత్తైపోతావు బాధలో కొట్టేస్తా చచ్చిపోతావు మా బావని కాపాడండి. ప్లీజ్ బావని కాపాడండి. ఇంకా ఎవరైనా బలమైన మగాళ్ళుంటే రావచ్చు. సుందరమూర్తి నువ్వా? ముసలాడా, నువ్వు నాతో పోటీ పడతావా? నిశ్శబ్దంగా ఉండండి. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. నిశ్శబ్దం. అయ్యా, బహుమతి ఇలా పట్టండి. సుందరమూర్తి రండి. తీసుకోండి. బలం ఒక్కటే ముఖ్యం కాదు, అణకువా ఉండాలి. నన్ను క్షమించండి అయ్యా. లేవండి. పట్టు, నువ్వెందుకు గోడాలో దూకావయ్యా? నిన్నెవరు పొమ్మన్నారు? ఒట్టి అమాయకుడు. తీసుకెళ్లి వేణీళ్ళు కాపడ పెట్టండి. ఏం పని రా ఇది? మనకున్నది సరిపోదట్రా. 10 కాసుల గొలుసు, 10,000 రూపాయలు కావాలని దెబ్బలు తినొచ్చావే. రామ్మ విజయ, వీడికి నేళ్ళు వచ్చినాయి. ఇప్పటి వరకు వీడిని ఒక్కరోజు కూడా వాడు నాన్నగారు కొట్టారు. ఎవరితోనో కుస్తీ పట్టి దెబ్బలు తినొచ్చాడే. నా కొడుకు గుణం నాకు బాగా తెలుసు. వాడంతటి వాడుగా వెళ్ళుండడు. ఏ ముదరష్ట పొళ్ళో వాడిని ఉసిగొలిపి ముందుకు తోస్తుంటారు. వాళ్ళు బాగుపడరు, నాశనం అవుతారు. అమ్మా, నువ్వు ఊరుకోమ్మా. విజయ, నువ్వు కూర్చో. అమ్మా, నువ్వు వెళ్ళి విజయ్ కాఫీ పెట్టు. పోమ్మా. బావా, నన్ను క్షమిస్తావా? నా వల్లే కదా నీకు ఈ బాధంతా. ఇదొక బాధ విజయ. నీకోసం నేను ఎన్ని బాధలన్నా భరిస్తాను. ఎందుకు బావా నా మీద ఇంత ఆశ పెట్టుకున్నావు? నువ్వు అత్త కొడుకువే, నాకు బావ వరసే. నీ మీద నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది. కానీ నీ మీద నాకు ఆశ కలగలేదే. నేను నిన్ను భర్తగా ఎప్పుడూ కల్లోనైనా ఊహించుకోలేదు బావా. ఒకవేళ చదువు కోసం పట్నం పోకుండా ఇక్కడే ఉన్నట్టయితే నిన్ను చేసుకునేదాన్నేమో. చదువుకి పట్నం వెళ్ళడం వల్ల నా మనసు మారిపోయిందో ఏమో నాకే తెలియలా. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నావు బావా? విజయ, చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశ పెంచుకున్నాను. అందుకే వివాహం అంటూ చేసుకుంటే. వివాహం అనేది 2 శరీరాలు కలవడం కాదు, 2 మనసులు ఒకటవ్వాలి. నేను నిన్ను ఎద్దేవా చేశాను, ఏడిపించాను కూడా. అదో తమాషా. ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టను. చూడు బావా, నువ్వు ఊరికే నా గురించి ఆలోచించుకో బావా. బంధుత్వం వేరు, బంధం వేరు. నువ్వు మరెవరినైనా వివాహం చేసుకుని సంతోషంగా ఉండు. ఈ విజయ్ని మర్చిపో బావా. బావా, నీ ఒళ్ళు మాత్రమే కాదు, నీ మనసుని గాయం చేశాను. నన్ను క్షమించు. నేను మరెవరినైనా నా మనసులో తలుచుకుని నిన్ను కాదంటున్నానని నువ్వు అపార్థం చేసుకోకు. నిజం చెప్తున్నాను, ఇంతవరకు నా మనసులో నేనెవ్వరికీ స్థానం ఇవ్వలేదు. ఇంకోటి చెప్తున్నాను, ఒకవేళ మా అమ్మా నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ల మాటకి నేను ఎదురు చెప్పను. ఏమంటే ఆడపిల్లైన నా దృష్టిలో నవమాసాలు మోసి ఈ రూపాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చి దానికి పేరు పెట్టి
పాలు పోసి చదివించి మనిషిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కంటే ఎవడో భర్తనే పేరుతో అధికారం చెలాయించడానికి వచ్చే మగాడు నాకు ముఖ్యం కాదు. మా అమ్మ నాన్నే నాకు ముఖ్యం. 6 నెలల తర్వాతే వస్తాను. ఎవడైనా నేనేదైనా అంటే వెంటనే ఒక టెలిగ్రామ్ కొట్టు, నేను ఈ ఊరు వచ్చేస్తాను. అప్పుడు చూడు, బెల్ట్ ఊడదీసి వాతలు పడేట్టు కొడతాను. దిగులు పడకు బావా, నువ్వు వారం వారం తలంటు పోసుకోవద్దు, జలుబు చేస్తుంది. వచ్చేటైతే బస్ ఎక్కడే వస్తాను. జాగ్రత్త బావా, ఆరోగ్యం జాగ్రత్త. ఏమి విజయ, మెడ్రాస్ లో చెరువులు కొలంలు ఉంటాయా? ఉంటాయి, కానీ అందులో నీళ్లే ఉండవు. అయితే ఆ ఊళ్ళో ఎవరు స్నానాలు చేయరా? చేస్తారు, వర్షాలు వచ్చినప్పుడే. ఏం విజయ, మద్రాస్ లో రజనీ పిక్చర్స్ బాగా ఆడతాయా కమలవా? సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది. అవునా విజయ? విజయదే అదిగో అక్కడుంది. ఏమిటి అలా నుంచుంది? విజయ, ఏ విజయ, రావే పోదాం. మీరు స్నానం చేయండి, తర్వాత వస్తాను. సర్లే, త్వరగా రా. బావా, ఇవాళ భలే వేట. గుడ్.